డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, చంద్రబాబు మళ్ళీ ఢిల్లీ వెళ్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అరెస్టు తెరపైకి వచ్చిన తరువాత, లిక్కర్ స్కామ్లో చాలా వరకు ఆధారాలు దొరుకుతున్న తరువాత మరి ఢిల్లీ ప్రయాణం గతంలో ఒక వారం రోజుల కిందటే చంద్రబాబు నాయుడు వెళ్ళటం, అమిత్ షాని కలవటం, ఇంకా ఇతర కేంద్ర మంత్రులను కూడా కలిసినప్పటికీ అమిత్ షా తోటి కలయిక అనే దాని మీద చాలా పెద్దగా తెరపైకి వచ్చింది. ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్ గురించి ఒక అరగంట పాటు అమిత్ షా తోటి దీర్ఘంగా చర్చించారు చంద్రబాబు నాయుడు అనే విషయం కూడా బయటకు వచ్చింది. దీనిపై మరి జగన్మోహన్ రెడ్డి అరెస్టు విషయమై మళ్ళీ వెళ్ళబోతున్నారా అనే అంశం కూడా ఇప్పుడు తెరపైకి వస్తుంది. కాకపోతే ఈరోజు మహానాడు ఈ వేడుకలు ముగించుకున్న తర్వాత డైరెక్ట్గా కడప నుంచే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తూ ఉన్నారు. రేపు సిఐఐ వార్షిక సమావేశాల్లో పాల్గొనబోతూ ఉన్నారు అనేదైతే సమాచారం. అయితే పాల్గొన్న తరువాత నరేంద్ర మోడీని కలుస్తారు అనే దాంట్లో ఢిల్లీ వర్గాల నుంచి ఒక సమాచారం వస్తుంది. ఎందుకంటే గతంలో మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు అమిత్ షాకి మాత్రమే ఇది వివరించడం జరిగింది కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోడీని కలిసి దీనికి వివరాలు మొత్తం అందిస్తారు. జగన్ అరెస్టుని ఖరారు చేయబోతూ ఉన్నారు, ముహూర్తం ఫిక్స్ చేయబోతున్నారు అనేది ఢిల్లీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. మరి నరేంద్ర మోడీని ఎందుకు కలుస్తారు అనే దానికి అధికారికంగా చెప్తున్న ఒక మాట అయితే మాత్రం, ఆయన రేపు విశాఖలో జరగబోతున్న యోగా డే సందర్భంగా యోగా కోసం విశాఖకు వస్తున్నాను, ఆల్రెడీ ప్రధానమంత్రి దీన్ని అనౌన్స్ చేయటం కూడా జరిగింది. ఆయన వస్తానన్న దానికి మళ్ళీ ఈయన వెళ్ళి ఆహ్వానించటం ఏమిటి? ఆహ్వానిస్తే ముందు ఆహ్వానించాలి, లేకపోతే మరి వస్తానన్న దానికి ధన్యవాదాలు చెప్పడానికి వెళ్తున్నారో లేదు వచ్చిన తర్వాత అయితే చెప్పొచ్చు ఆ విషయం. కానీ నరేంద్ర మోడీని కలవబోతున్నారు అని అంటే మాత్రం దాని వెనక ఖచ్చితంగా జగన్ అరెస్ట్ మీద ఒక క్లారిటీ రాబోతోంది అనేది ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం. ఎందుకంటే ఈ 10 రోజుల్లోనే చంద్రబాబు నాయుడు ఇది ఢిల్లీ వెళ్ళడం రెండోసారి. కాకపోతే సిఐఐ సమావేశాలు, వార్షిక సమావేశాల్లో హాజరవడానికి వెళ్ళొచ్చు, కానీ మోడీని కలవటం అనే అంశం దగ్గరే మొత్తం వ్యవహారం ఆధారపడి ఉంది. ఎందుకంటే నిన్ననే మనం కుండబద్దల్లో కూడా వీడియో చేయడం జరిగింది. రాజ్యసభలో బీజేపీ యొక్క బలం కొద్దిగా తగ్గుముఖం పడుతోంది. ఆ కారణానికి గాను మరి జగన్మోహన్ రెడ్డి మరొక బేరం పెట్టాడు. తనకున్న 7 రాజ్యసభ ఎంపీలని గంపగుత్తగా అసలు వాళ్ళు రాజీనామా చేయటం, మళ్ళీ ఇంకొకరిని ఎన్నుకోవటం, మొన్నటి వరకు రాజ్యసభ సభ్యుల విషయంలో ఒక పెద్ద డ్రామానే నడిచింది అనుకోవాలి. వాళ్ళు రాజీనామా చేస్తారు, మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇచ్చి వాళ్ళనే గెలిపించుకోవటమో, లేకపోతే మరొకళ్ళకి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వటమో జరుగుతుంది. ఈ అంశంలోనైతే ఇప్పుడు విజయసాయి రెడ్డి ఎందుకు రాజీనామా చేశాడు, బీజేపీతో ఉన్న అండర్స్టాండింగ్ ఏమిటి, దాదాపుగా బీజేపీ అభ్యర్థి ఖరారుగా రాజ్యసభకు వెళ్ళబోవటం, రేపు జూన్ 19వ తారీఖున జరగబోయే ఒక 8 రాజ్యసభ సీట్లకు గాను ఇందులో తమిళనాడు నుంచి ఒక 6, అస్సాం నుంచి ఒక 2 ఉన్న దాంట్లో దాదాపుగా ఇండీ కూటమి వైపుగా ఒక 6 సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. దాదాపుగా బీజేపీ యొక్క బలం హాఫ్ మార్క్ కంటే 1-2 కిందకి దిగే అవకాశం ఉంది అనేది కూడా ఈ వర్గాల నుంచే ఒక సమాచారం కూడా వస్తుంది. ఈ విషయమై మరి ఇక్కడ తమిళనాడు నుంచి కమల్ హాసన్ కూడా రాజ్యసభకు వెళ్ళబోతున్నాడు అనేది ఒక స్పెషల్ చమక్. అయితే మరి బీజేపీ బలం మళ్ళీ పుంజుకోవాలి అని అనుకుంటే మరి మళ్ళీ కొత్తగా బిల్లులు ఏదైనా తీసుకొచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే లోపాయికారీగా ఆయనకున్న సహకారం అందిస్తాడు, కానీ బీజేపీకి బలం లేకుండా ఈ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆడే ఈ డ్రామాలు తెరపైకి రావటం, నేషనల్ మీడియా నుంచి లోకల్ మీడియా దాకా చర్చ నడవటం, మొన్న వక్ఫ్ బిల్లు నాడు నడిచిన ఓ పెద్ద చర్చ, పరిమళ నత్వాని ఓటు కోసం జగన్మోహన్ రెడ్డి ఆడిన ఒక వింత నాటకం, ఇలాంటి కథనాలుగా వచ్చేదానికంటే జగన్మోహన్ రెడ్డి ఒక భయంకరమైన ఆఫర్ ఇచ్చాడు. నితిన్ రెడ్డి అయితే తన అరెస్టుని కొన్నాళ్ళు వాయిదా వేసుకోవడానికి ముందస్తు బెయిల్ కోర్టు ద్వారా తెచ్చుకున్నప్పటికీ ప్రాథమిక ఆధారాలు చూపించో లేకపోతే ఖచ్చితమైన ఆధారాలతో ఆ బెయిల్ రద్దు చేయించటం మరి సిట్కి ఏమంత పెద్ద పని ఏం కాదు. యాక్చువల్గా ఇప్పుడు ఆ సిట్టు చూపించిన కొన్ని ప్రాథమిక సమాచారం ఆధారాల మూలంగానే కృష్ణమోహన్ రెడ్డికో, ధనంజయ రెడ్డికో, గోవిందప్ప బాలాజీకో ముందస్తు బెయిల్ నిరాకరించడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత మీరు బెయిల్ కోసం మరి క్రింది కోర్టులకు వెళ్ళొచ్చు, అక్కడ కావాలని వాళ్ళు ఉన్న దాని ప్రకారంగా బెయిల్ పొందొచ్చు అనే విషయాన్ని కూడా చెప్పారు. కాకపోతే మరి వాళ్ళ అరెస్ట్ తర్వాత వీళ్ళ బెయిల్ అంశం ఏమీ మళ్ళీ రాలేదు. కాకపోతే ఇప్పుడు సిట్టు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలా,
ఈడీ ద్వారా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించాలా అనే అంశంలో ఒక సందిగ్ధత అయితే ఉంది. నిన్ననే ఈడీ కూడా రాజకసిరెడ్డిని ప్రశ్నించడానికి మరి విజయవాడ జైల్లో ఆయనకి ప్రశ్నోత్తరాలు సంధించటం, ఈడీ కూడా చాలా సమాచారం రాజకసిరెడ్డికి చూపించి మరీ అడిగినట్టుగా తెలుస్తోంది. అల్టిమేట్ బెనిఫిషియరీ జగన్మోహన్ రెడ్డి. ఈ మనీ రూటింగ్లో ఈ గోవిందప్ప బాలాజీ సృష్టించిన ఈ అడ్డంకులు కానీ సంక్లిష్టత మొత్తం రాజకసిరెడ్డి ద్వారా బయటకు వచ్చేసింది అనేది కూడా ఒక సమాచారం ఉంది. దీన్ని అంతటినీ బేస్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి 7 రాజ్యసభ ఎంపీ సీట్లు అనే దాన్ని బీజేపీ దగ్గరకు ఆఫర్ పంపించినట్టుగా కూడా నిన్న మనం కుండబద్దల్లోనే చెప్పుకున్నాం. మరి ఈ విషయాలన్నీ ఇలా జరుగుతుంటే చంద్రబాబు నాయుడు మాత్రం ఏం చేతులు ముడుచుకుని ఊరకు కూర్చుంటాడా? ఆయన ప్రయత్నం ఆయన చేస్తాడు. ఈ 7 ఎంపీ సీట్లు డైరెక్ట్గా బీజేపీకే ఇస్తాను అనే ఒకవేళ వాళ్ళు కూడా రాజీనామా చేసి బయటకు వస్తే ఆ 7 ఎంపీ సీట్లని డైరెక్ట్గా మరి బీజేపీకి అప్పగించేదానికి ఒప్పందం ఏమైనా కుదుర్చుకుంటాడేమో తెలియదు. కానీ యాక్చువల్గా అధికారికంగా ఉన్న సమాచారం అయితే నరేంద్ర మోడీని ఈ యోగా డేకి ఆహ్వానించడానికి వెళ్తున్నాడు అని. అక్కడి నుంచి మళ్ళీ ఆయన హుటాహుటిగా మళ్ళీ రాజమండ్రి రావటం, అక్కడి నుంచి మరి ఎన్టీఆర్ భరోసా ఈ పెన్షన్ల కార్యక్రమానికి మరొక ఊరికి చేరటం, ఇంత హెక్టిక్ షెడ్యూల్లో కూడా సిఐఐ వార్షిక సమావేశాల్లో పాల్గొనటం కావచ్చు, నరేంద్ర మోడీని కలవటం కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయంటే దీనివల్ల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్టు ప్రస్తావన అయితే ఉంటుంది అనేది చాలామంది ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు కూడా విశ్లేషిస్తూ ఉన్నారు. ఖచ్చితమైన సమాచారం ఏమీ లేకపోయినా అన్ని ఊహాగానాల కిందే కొట్టిపారేయటానికి కూడా ఏం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే కన్ఫామ్గా జరిగి తీరాల్సిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలువరింప చెయ్యాలి అంటే జగన్ అరెస్టు తప్ప మరొక మార్గం లేదు. ఈ కింద ఉన్న వీళ్ళందరి అరెస్టుతో కానీ ఇంకోటి కానీ ఏం అయ్యేది కాదు. మరి అందుకే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అంత హెక్టిక్గా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించింది. పార్టీని మింగేసే ప్రయత్నాల్లో మరి బీజేపీ కొంత సహకారం అందించింది. ఇప్పుడు అదే సహకారం కూడా మరి టీడీపీకి బీజేపీ అందించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ అభయహస్తం కావాల్సిందే. మొన్న ఎవరో ఇలాంటి వీడియో పెట్టినప్పుడు జగన్ అరెస్ట్ చేయాలంటే కావాల్సింది ఆధారాలు, సాక్ష్యాలు, కానీ మరి బీజేపీ పర్మిషన్ ఎందుకు అని ఎవరో కామెంట్ కూడా చేశారు. కానీ ఎందుకనేది ప్రజలందరికీ తెలుసు. బీజేపీ పర్మిషన్ ఎందుకు కావాలి అనేది. సాక్ష్యాధారాలు ఉన్నంత మాత్రమే అరెస్ట్ అయిపోతారని ఏం లేదు. ఇక్కడ రాజకీయం కూడా చాలా మిళితమై ఉంది. బీజేపీ పార్టీ సౌత్ ఇండియాలో బలపడటానికి, లేదు ఎన్డీఏని బలోపేతం చేసుకోవడానికి, అంటే ఎక్కడెక్కడ ఉన్న ఈ ప్రాంతీయ పార్టీల్లో ఉన్న బలం మొత్తం ఎన్డీఏకే చేకూరటానికి మరి బీజేపీ విస్తృతమైన ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి కూడా వీళ్ళంత సహకారం అందించటం. కానీ ఇన్ ఫ్యూచర్ కూడా ఇలానే ఉంటుందని చెప్పలేం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో ఒక ఆఫర్ తీసుకుని వెళ్తాడు. తన అరెస్ట్ ఆపుకోవటానికి కానీ, తన పార్టీని అలాగనే నిలబెట్టుకోవటానికి కానీ, వాటన్నిటిని తిప్పికొట్టడానికి మాత్రమే ఇప్పుడు చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని కలవబోతున్నాడు. అందుకోసమనే ఈ 10 రోజుల్లోనే రెండోసారి కూడా ఢిల్లీ వెళ్తున్నాడు అనేది ఢిల్లీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఏం జరుగుతుందనేది మోడీని కలిసిన తర్వాత కానీ ఇక అన్ని విషయాలు బయటకు రావు. ఇదే ఈరోజు కుండబద్దలు.